మన దాంట్లో ఉన్న హెల్త్ ప్రొడక్ట్స్ యొక్క రిజల్ట్స్ ప్రతి ఒక్కరు చూసారు. ఆహ్, ఓన్‌గా కూడా వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని తెలియజేశారు. ఎందుకంటే వాళ్ళు సొంతంగా వాడి ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ తెలియజేయగలిగారు. అదేవిధంగా హోమ్ ప్రొడక్ట్స్ కూడా మన జయసూర్య కంపెనీలో నంబర్ 1 రిజల్ట్ అయితే ఉన్నాయండి. అంతే కాకుండా అగ్రి ప్రొడక్ట్ కూడా ఈ కరెక్ట్‌గా మనకి అవసరమయ్యే కరెక్ట్ సమయంలో మన జయసూర్య కంపెనీ వారు తీసుకొచ్చి, మన రైతులందరికీ కూడా, మన రాజులైన రైతులందరికీ కూడా మనం ఈ ప్రొడక్ట్‌ని అందజేయాలని కోరుకుంటున్నానండి. అంతే కాకుండా మనం హెల్త్ ప్రొడక్ట్స్‌లో ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక రకమైన ఎక్స్‌పీరియన్స్ ఉంది ప్రతి ఒక్కళ్ళకి. అందులో మదర్ ప్రొడక్ట్ దగ్గర నుంచి మన కాళ్ళకి వేసుకునే ఫుట్ ప్యాచెస్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఓన్ ఎక్స్‌పీరియన్స్‌తో ఉన్నారండి. అందులో నేను మన హెల్త్ ప్రొడక్ట్స్ అయిన డయాబ్ కోసం ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది కూడా మన దాంట్లో చాలా మంది రిజల్ట్‌ని పొందారు. కానీ ఇందులో కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ ఈ ప్రొడక్ట్‌ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళ హెల్త్ కండిషన్స్‌లోని వచ్చే మెయిన్ డయాబెటిస్ అండి. ఈ షుగర్ అనే దాని వల్లే చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్నారు. అసల ఈ డయాబెటిస్ అనేది ఎందుకు వస్తది? అది రాకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? అది వస్తే మనం ఎటువంటి ప్రొడక్ట్‌ని మనం యూజ్ చేయాలి అన్న విషయాన్నయితే నేను ఇవాళ మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నానండి. ఫస్ట్ అసలు డయాబెటిస్ రావడానికి గల కారణాలు చెప్తాను. హ్మ్. ఎక్కువగా డయాబెటిస్ అనేది ఈ పూర్వం వాళ్ళ యొక్క వంశపారపర్యంగా రక్త సంబంధికులకి ఈ సంబంధికులకి నుంచి వస్తుంది అని ఒక రకమైన మనకి ఏంటంటే ఫస్ట్ నుంచి అందరికీ కూడా అదొక రకమైన ఆలోచన విధానంలో అలా ఉండిపోయారు స్టాంప్‌లో. మా ఫాదర్‌కుంది, మా తాతగారికుంది, మా మేనత్తకుంది, వాళ్ళకుంది అంటే నాకు వస్తది అన్న విషయంలోనే అందరూ ఉన్నారు. కానీ 50% అయితే మాత్రం వంశపారపర్యంగానే వస్తుందండి. అంతే కాకుండా మన శరీరంలోని వ్యాయామం అనేది లేకపోయినా సరే వస్తుందండి. ఎందుకంటే, మనం ఒకే చోట కూర్చొని వర్క్ చేస్తూ ఉంటే, మన బాడీలోని ఇన్సులిన్ పనితీరు మందగిస్తుంది. ఆ ఇన్సులిన్ పనితీరు మందగించింది అంటే, మన బ్లడ్‌లోని షుగర్ క్వాంటిటీస్ పెరుగుతాయి. చక్కెర స్థాయిలు పెరుగుతాయి కాబట్టి మెయిను డయాబెటిస్ రావడానికి కారణమండి. అంతే కాకుండా మన శరీరంలోని ఓవర్ వెయిట్ అంటే బాగా కొవ్వు ఎక్కువగా చేరడం వల్ల కణాల్లోని ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేవండి కణాలు. ఆ ఇన్సులిన్ సరిగ్గా ఉపయోగించుకోలేనప్పుడు, మనం బయట నుంచి షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇన్సులిన్ చేయించుకుంటారు కదా! బయట నుంచి మనం ఇన్సులిన్ మన బాడీకి ఎక్కించుకోవాల్సొస్తుంది. అది ఎందువల్ల? మన బాడీలో ఉన్న ఫ్యాట్ ఎక్కువైపోవడం వల్ల, మన కణాల్ని పని చేయనివ్వకపోవడం వల్ల అది జరుగుతుంది. దానివల్ల కూడా మనకి డయాబెటిస్ అనేది వస్తదండి. అంతే కాకుండా మన ఫుడ్ విషయంలో కూడా మనం అధికంగా అంటే ఎక్కువగా మైదాతో చేసినవి, స్వీట్సు, జంక్ ఫుడ్సు, ఎక్కువ ఆయిల్ ఫుడ్సు ఇటువంటివన్నీ తీసుకోవడం వల్ల కూడా మన బాడీలో ఫ్యాట్ పెరుగుతది. ఆటోమేటిక్‌గా చక్కెర స్థాయి లెవెల్స్ పెరిగిపోతా ఉంటాయి. అంతే కాకుండా ఎక్కువగా ఒత్తిడండి. ఒత్తిడికి ఎక్కువగా గురైన వాళ్ళలోని ఆహ్, మన బాడీలో ఉన్న హార్మోన్స్‌లోని చక్కెర స్థాయిల్ని ఎక్కువగా పెంచుతాయండి. ఒకసారి చూడండి ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళు ఏదైనా విషయంలోని కొంచెం గట్టిగా మాట్లాడినా, ఎక్కువగా ఆలోచించినా వాళ్ళకేంటంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతా ఉంటాయి. ఏంటంటే మన బాడీలో ఉన్న హార్మోన్స్ విడుదల చేసే చక్కెర స్థాయిలు పెరగడం వల్లే మనకి షుగర్ లెవెల్స్ పెరిగిపోతా ఉంటాయి. అందుకని ఎక్కువగా మానసిక ఒత్తిడి అనేది కూడా లేకుండా మాక్సిమం వీలైనంత వరకు ఎంతటి కోపాన్నైనా, ఎంతటి ఒత్తిడినైనా సరే కంట్రోల్ చేసుకుంటూ, మన బాడీలో ఉన్న హార్మోన్స్‌ని, మన బాడీ యొక్క కండిషన్స్‌ని మనం ఆలోచించుకుంటూ కంట్రోల్డ్‌గా ఉండడం అనేది కూడా చాలా ముఖ్యమండి. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఫోన్‌లకి బాగా అలవాటైపోయి, నిద్రని పడుకునే ముందు కూడా ఫోన్ చూస్తేనే నిద్రపోవాలి అనిపించే స్థాయి వరకు మనం అందరం ఎళ్ళిపోయాం. అదేనండి నిద్ర గనక సరిపోకపోయినా, మన బాడీలోని హార్మోన్స్ సమతుల్యత దెబ్బతిని, డయాబెటిస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి. ఎందుకంటే మనకి రోజుకి 6-7 అవర్స్ మనం కంపల్సరీ పడుకోవాలి. మన బాడీకి ఆ రెస్ట్ ఇస్తేనే మన బాడీలో ఉన్న నర్వ్స్ అవని, కణాలవని
ఈ హార్మోన్స్ అవన్నీ అన్నీ కూడా వాటి వర్క్ అవి చేసుకుంటాయి. మనం కూడా మన వర్క్ మనం చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఇంకొకళ్ళొచ్చి మన టైం వేస్ట్ చేస్తే మనకెంత డిస్టర్బెన్స్‌గా ఉంటదో, అదే విధంగా మన బాడీకి కూడా మనం కొంచెం రెస్ట్ అనేది ఇవ్వాలండి. అది ఇవ్వకపోయినా సరే దానివల్ల వచ్చే స్ట్రెస్ వల్ల కూడా మనకి డయాబెటిస్ అనేది రావడం జరుగుతుంది. అంతే కాకుండా బీపీ. బీపీ, రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు ఇవి కూడా ఎక్కువగా ఉండడం వల్ల కూడా మనకి షుగర్ అనేది రావడం జరుగుతుందండి. అంతే కాకుండా 45 ఇయర్స్ అబోవ్ వచ్చింది అంటే మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఈ రోజుల్లో చిన్న పిల్లలకి కూడా వస్తుందనుకోండి. మా స్కూల్లోనే ఉన్నాడు. నై ఆడు మా స్కూల్‌లో జాయిన్ అయింది సెవెంత్ క్లాస్ అండి. వాడికి సెవెంత్ క్లాస్ నుంచి కూడా షుగర్ ఉంది. అలాంటి పిల్లల దగ్గర నుంచి ఆ వయసున్న పిల్లల దగ్గర నుంచి కూడా షుగర్ అనేది మనం చాలా మందిని చూస్తున్నాము. కానీ చాలా జాగ్రత్తగా మన ఫుడ్ విషయంలో అవని, మన వ్యాయామం విషయంలో అవని, మన కోపాన్ని, ఒత్తిడిని తగ్గించుకునే విషయంలో అని ఇవన్నీ కంట్రోల్డ్‌గా ఉన్నామనుకోండి, మనకు షుగర్ లెవెల్స్ అనేవి షుగర్ అనేది రావడానికి తక్కువగా ఉంటుందండి. అదే కాకుండా అసల ఉన్నవాళ్ళు షుగర్ రాకుండా ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి? ఏంటంటే మన బాడీలో డయాబెటిస్ అనేవి పెరగకుండా ఉండాలి అంటే, ముందు ముఖ్యంగా మన యొక్క ఆహారపు అలవాట్లండి. ఆ ఆహారపు అలవాట్లు గనక మనం మార్చుకున్నట్లయితే, ఇటువంటి వాటి నుంచి మనం దూరంగా ఉండగలుగుతాం. ఏంటంటే, మనం ఎక్కువగా పీచు పదార్థాలుండే ఆహారాలు తీసుకోవాలి. అంటే కూరగాయలు, ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు, చిరుధాన్యాలు. చిరుధాన్యాలంటే అందరికీ తెలిసినియండి. రాగులు, సజ్జలు, జొన్నలు ఇవన్నీ మీ అందరికీ తెలిసినవే. ఇటువంటియన్నీ కూడా మన ఆహారంలో ఒక భాగం చేసుకోవాలి. అది చేసుకోవడం వల్ల మన బాడీలోని, మన బ్లడ్‌లో ఉండే గ్లూకోజ్ స్థాయిల్ని మెల్లగా పెరిగేలా చేస్తాయి. అంతేగాని ఈ జంక్ ఫుడ్స్ అవి తినడం వల్ల ఆటోమేటిక్‌గా ఫాస్ట్‌గానే మన బాడీలో చక్కెర లెవెల్స్ పెరిగిపోతా ఉంటాయి. అవి పెరగకుండా ఉండాలి అంటే అటువంటివి తినకూడదు. అటువంటివి తినకూడదు అంటే మన ఫుడ్‌లోని ఇటువంటి వాటికి మనం ఎక్కువగా కేటాయించుకోగలిగితే ఆటోమేటిక్‌గా అవి తినాలి అన్నది తగ్గిపోతుంది కాబట్టి, మన బాడీని మనం జాగ్రత్తగా కాపాడుకోగలుగుతాం. అంతే కాకుండా స్వీట్స్ కూడా చాలా ఎక్కువగా తింటా ఉంటారు. అలవాటు ఉన్నవాళ్ళు. కానీ అవి కూడా తగ్గించుకోవాలి. అంతే కాకుండా మైదాతో చేసిన ఫుడ్స్ అన్నీ కూడా తీసుకుంటారు ఎక్కువగా. దానివల్ల ఏంటంటే డైజెస్ట్ అవ్వదు. ప్లస్ బాడీకి ఎంతకంతకు కూడా మన బాడీని మనం కష్టపెడుతున్నట్టే. ఎందుకంటే అది అరగాలి అంటే మన బాడీలోని ఎక్కువగా మన బాడీలో ఉన్న కణాలు వర్క్ చేయాలి. అవి వర్క్ చేయాలంటే మనం దానికి సరిపడా ఫుడ్‌నివ్వాలి మనం. అందుకని ఇటువంటి ఫుడ్ కణాలని మనం ఇవ్వకూడదు. అంతే కాకుండా వైట్ రైస్ కూడా ఎక్కువగా తీసుకోకూడదండి. పాస్తా గానీ, నూడిల్స్ కానీ వీటన్నిటిలోని ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ మనం తీసుకున్నామనుకోండి, మన బాడీలో షుగర్ లెవెల్స్ పెరుగుతా ఉంటాయి. దానికి బదులుగా మనం బ్రౌన్ రైస్ అని, ఈ ఇందాకడ చెప్పాను కదా! రాగులు, సజ్జలు ఇలాంటివి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతది. అందువల్ల మనం కూడా షుగర్ లెవెల్స్ రాకుండా ఉండడానికి కూడా మనం చూసుకోవచ్చు. అలాగే స్వీట్స్ తింటాము ఎక్కువగా. అతి ముఖ్యంగా ఎక్కువగా ఏంటంటే కూల్ డ్రింక్స్ కూడా చాలా ఎక్కువగా తీసుకుంటామండి. అది ఎంత డేంజర్ అన్నది తెలిసినా సరే, మనం కంట్రోల్ అవ్వం. అవి కూడా ఎక్కువగానే తాగుతాము. అంతే కాకుండా జ్యూస్‌లు, ఆల్రెడీ ప్యాక్ చేసిన జ్యూసులు కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి కొనుక్కొని, ఉంచుకొని, ఫ్రిడ్జ్‌లో దాచుకుని తాగాలి అనుకున్నప్పుడు వెంటనే ముందెళ్ళి అది తీసుకోవడం, అటువంటివి చేస్తా ఉంటాము. ఈ జంక్ ఫుడ్సు, బేకరీ ఐటెమ్సు ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గించుకోవాలండి. అది తగ్గించుకున్నాము అంటే మన బాడీని, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్టే. అంతే కాకుండా పప్పు ధాన్యాలు, గుడ్లు, చేపలు, డ్రై ఫ్రూట్స్ వచ్చేసరికి బాదం, వాల్‌నట్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇన్సులిన్ సున్నిత ఇన్సులిన్ సున్నితత్వంగా పెరుగుతుందండి. అంటే మన బాడీకి కావాల్సిన ఇన్సులిన్ స్లోగా మనకి కావాల్సినంత మన బాడీకి ఇస్తా ఉంటాయి. ఇటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల. అప్పుడు మనకి షుగర్ అనేదే రాడానికి ఆస్కారం అనేదే ఉండదండి. అంతే కాకుండా మన బాడీకి సరిపడగా వాటర్‌నయితే తీసుకోవాలండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే మన డ్యూటీస్ పరంగా ఎక్కువగా ప్రాబ్లమ్ ఫేస్ చేసేదేంటంటే వాటర్ తీసుకోమండి. ఈ ప్యాకింగుల్లో ఉన్న జ్యూసులు, డ్రింక్సు ఇటువంటివి తాగేస్తా ఉంటాము. అవి కాకుండా మనకి రోజుకి 7 లీటర్స్ వాటర్ గనక మనం తీసుకున్నట్లయితే
మన బాడీకి, మన ఆరోగ్యాన్ని చాలా మంచిగా కాపాడుకున్న వాళ్ళం అవుతామండి. ఒకవేళ అంతగా వాటర్ తీసుకోలేకపోతున్నామంటే లెమన్ వాటరనో, మజ్జిగనో ఏదో ఒకటి, ఏదో ఒక రకంగా మన బాడీకి వాటర్ అనేదాన్ని ఎక్కువగా ఇవ్వాలండి. ఇవ్వడం వల్ల మన బాడీలోని షుగర్ అనేదే కాదండి, ఎటువంటి ఈ ఎఫెక్ట్స్ కూడా మన బాడీకి రాకుండా కాపాడతాయి. అంతేకాకుండా మన బాడీకి మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఎక్సర్సైజ్. దానికే మనం టైం కేటాయించలేమండి. ఎందుకంటే ఒక్క 10 నిమిషాలు ముందు లెగిస్తే ఈ ధ్యానం చేయడం వల్ల, ఒక ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీకి ఎంతో మంచిదని లాస్ట్ కోర్ కమిటీ మీటింగ్‌లో కూడా మన అంతయ్య సార్ చెప్పారు. ఎండీ అంతయ్య సార్. అలాగా మన బాడీ చక్కెర స్థాయిల్ని మనం తగ్గించుకోవాలి అంటే కంపల్సరీ మనం ఎక్సర్సైజ్ అనేది మన బాడీకి ఇవ్వాలండి. అంతేకాకుండా ఈ అధికంగా ఉన్న బరువును తగ్గించుకోవాలి మెయిన్. ఈ బరువు ఎక్కువగా ఉండడం వల్ల డయాబెటీస్ అనేది చాలా త్వరగా మన బాడీకి రావడానికి ఉంటుందండి. అలాగే ఇందాకడ చెప్పాను కదండీ! నిద్ర. నిద్ర అనేది 6 ఆర్ 7 అవర్స్ కంపల్సరీ మన టైము నిద్రకివ్వాలి. అలా ఇవ్వడం వల్ల హార్మోన్స్ సమతుల్యత ఏర్పడుతుంది. అంటే హార్మోన్స్ అవి చేసుకునే వర్క్ అవి చేసుకోవడం వల్ల మన బాడీ, మన హెల్త్ కూడా చాలా బావుంటుందండి. అంతేకాకుండా తీవ్ర ఒత్తిడి, ఈ స్ట్రెస్ అనేదాన్ని మాక్సిమం దాన్ని తగ్గించుకోవాలి. దాన్ని తగ్గించుకుంటే మన బాడీలో చక్కెర లెవెల్స్ పెరగకుండా ఉంటుందండి. అంతేకాకుండా ధ్యానం. కంపల్సరీ ఎక్సర్సైజ్‌లో ఒక 10 మినిట్స్ కంపల్సరీ ధ్యానం చేయాలి. సారు మొన్న చెప్పారు. మీరు 5కి లేసేటట్టయితే ఇంకొక 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ ముందు లెగండి. మీరేమి చేయొద్దు. మీరు లెగిసిన ప్లేస్‌లోనే కూర్చొని ఓన్లీ మీ శ్వాస మీద మాత్రం ధ్యాస పెట్టండి అన్నారు. అలా గనక మనం చేయగలిగితే మన ఆరోగ్యాన్ని 50% మనం కాపాడుకున్న వాళ్ళమే అవుతామండి. అంతేకాకుండా ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్‌ని బట్టి 30 ఇయర్స్ దాటేసరికి మనం డయాబెటిస్ టెస్ట్ అనేది ఇయర్లీ వన్స్ కంపల్సరీ చేయించుకోవాలండి. ఎందుకంటే మన బాడీలో ఉన్న చక్కెర స్థాయిలను మనకు తెలియాలి. అప్పుడు దాన్ని బట్టి అయినా సరే మన ఫుడ్‌లోని, మనం చేసే వర్క్‌లోని, మనం చేసే ఎక్సర్‌సైజెస్‌లోని మార్పులనేవి తెచ్చుకొచ్చుకొని మనం జాగ్రత్త పడడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి మనం టెస్ట్ చేపించుకుంటూ ఉండాలండి. ఇటువంటివన్నీ గనక తీసుకున్నట్లయితే మనకసలు డయాబెటిస్ అనేదే రాదు. కానీ ఇన్ని జాగ్రత్తలు మనం చెయ్యాలి అంటే చేయలేమండి. ఇప్పుడున్న జాబ్ పరంగా మాక్సిమం ఇందులో 50% అయితే చేయగలుగుతాం గానీ ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా మనం చేయలేము. అందుకని మన జయసూర్య కంపెనీ వారు మన కోసం ఈ డయాబెటిస్ అనేది రాకుండా ఉండాలి అంటే ఏంటి? డయాబెటిస్ వచ్చిన వాళ్ళకి ఏ విధంగా మనం మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాము అన్న దాని మీద మన యాజమాన్యం అంతా కూడా దృష్టి పెట్టి, మన కోసం ఓ ప్రొడక్ట్‌నయితే తీసుకొచ్చారండి. ఆ ప్రొడక్టే డయాబ్ అండి. ఇప్పుడు నేను ఇందాకడ చెప్పిన అసల రావడం వల్ల కారణాలు, రాకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? ఇవన్నీ రోజు మనం ఒక క్రమంగా మనం చెయ్యలేం కాబట్టి, మన బాడీకి కొన్ని రకాలైన హ్మ్. ఇంగ్రీడియెంట్స్ మన బాడీకి ఇవ్వాలండి. ఆ ఇంగ్రీడియెంట్స్ మన బాడీకి ఇచ్చామనుకో, మన బాడీ కరెక్ట్‌గా ఉంటది. కానీ ఆ ఇంగ్రీడియెంట్స్ కూడా అన్నీ మనకు తెలిసినవే. ఏంటంటే ఉసిరి, మెంతులు, ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తాను వరుసన మీ అందరికిని. ఆ! అవన్నీ డైలీ మన ఫుడ్‌లోని ఒక భాగంగా తీసుకుంటే, మనకసలు ఏ ప్రొడక్టు మనం యూజ్ చేయక్కర్లేదు. కానీ అది మనం చెయ్యలేమండి. మహా చేస్తే 1 ఆర్ 2 డేస్ చేయగలం తప్ప కంటిన్యూ మనం చేయలేము. అందుకనేసి ఇటువంటి మన జయసూర్య ప్రొడక్ట్‌ని గనక మనం డైలీ కంటిన్యూగా తీసుకోగలిగితే అండి, నిజంగా మన బాడీలో ఉన్న చక్కెర లెవెల్స్ పెరగకుండా, మన బాడీకి ఏ విధమైన ఈ ప్రొడక్ట్ వల్ల ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది చాలా సమృద్ధిగా ఉంటుందండి. అందులో మొదటిదిగా ఉసిరండి. ఉసిరంటే అందరికీ తెలుసు ఆమ్ల. ఇది కంపల్సరీ మనకి రవి సార్ చెప్తా ఉంటారు. ఈరోజు మనం ఎంత విటమిన్ సి తీసుకున్నా తర్వాత రోజుకి అది జీరో అయిపోతుంది. ఎందుకంటే మన బాడీకి విటమిన్ సి అనేది ఏ రోజుకి మేడం కో-హోస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళందరినీ అన్మ్యూట్ చేయండి.
ఆ ఉసిరి అన్నది మనకి ఉసిరిలోని సి విటమిన్ అనేది మనకి ఎక్కువగా ఉంటుందండి. సి విటమిన్ వల్ల మన బాడీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబరు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ మనం తీసుకున్న విటమిన్ సి ఏ రోజుది ఆ రోజే ఉపయోగపడుతుందండి. అందుకని మనం ఎవ్రీడే కంపల్సరీ సి విటమిన్ కావాలంటే ఉసిరి కానీ, లెమన్ కానీ ఏదో ఒకటి కంపల్సరీ మన బాడీకి తీసుకోవాలి. అది మనం రోజు తీసుకోలేము. కానీ అది తీసుకోవడం వల్ల నిజంగా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఏంటంటే ఆ విటమిన్ సి తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందండి. ఆ! సీజనల్‌గా వచ్చే వ్యాధులు అంటే సీజనల్‌గా వచ్చేవి రొంప, దగ్గు, తుమ్ము ఇటువంటివన్నిట్లి నుంచి కూడా మనం చాలా వరకు రక్షణ పొందుతామండి. అంతే కాకుండా మన జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుందండి. ఏంటంటే ఇందులో ఉండే ఫైబర్ వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా బాగా పనిచేస్తది. అంతే కాకుండా గ్యాస్ గానీ, ఎసిడిటీ గానీ, మలబద్ధకం గానీ ఇటువంటి సమస్యల నుంచి 90% మనం విముక్తి పొందుతాం కాబట్టి కంపల్సరీ మన బాడీకి సి విటమిన్ అనేది పొందాలంటారు. అంతే కాకుండా మన జుట్టు సంరక్షణకు కూడా ఈ సి విటమిన్ చాలా ఎక్కువగా ఉపయోగపడుతుందండి. ఏంటంటే కుదుళ్ళు బలంగా చేస్తుంది, తెల్ల జుట్టుని నివారించి, జుట్టును నల్లగా, ఒత్తుగా పెరిగేలా కూడా చేస్తుందండి. అంతే కాకుండా మన చర్మ సౌందర్యానికి, మన యొక్క స్కిన్ కూడా చాలా బాగా షైనీగా, మంచిగా కనిపించేలా కూడా ఇది కనిపిస్తుందండి. ఏంటంటే ఇది చర్మం ఉజ్వలంగా మార్చుతుంది. ఉజ్వలంగా అంటే మంచి తేజస్సునిస్తుంది. అంతే కాకుండా వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. అంటే మన స్కిన్ ముడతలు పడడం కానీ, అటువంటి స్పాట్స్ అవి ఉండడం కానీ, ముడతలు కానీ ఇటువంటివి ఏవి లేకుండా ఈ సి విటమిన్ మన బాడీకి ఉండడం వల్ల స్కిన్ కూడా మంచి గ్లోగా ఉంటుంది. అంతేకాకుండా అతి ముఖ్యమైనదండి. సి విటమిన్ మనం డైలీ తీసుకోవడం వల్ల మన కంటి చూపు చాలా మెరుగుపడుతుందండి. ఎందుకనంటే అందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి మన కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. అందుకని కంపల్సరీ విటమిన్ ఏ మరియు విటమిన్ సి కంపల్సరీ మనకుండాలండి. అంతే కాకుండా చక్కెర స్థాయిలు మనందరం ఇప్పుడు అనుకున్నదే. మన బాడీలో ఉన్న బ్లడ్ షుగర్ దగ్గర నుంచి, మన బాడీ డయాబెటిస్ దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా అదుపులో ఉంచడానికి ఈ ఉసిరి అనే ఆమ్లా అనేది చాలా బాగా పనిచేస్తుందండి వాటి యొక్క జ్యూసు. అది మనం డైలీ తీసుకోలేం కాబట్టే మనకి జయసూర్య కంపెనీ వారు ఈ డీ డయాబ్‌లో ఈ ఇంగ్రీడియెంట్ కూడా ఇంక్లూడ్ చేశారండి. అంతే కాకుండా మెయిన్ మనం ఇలా మనం నించొని మాట్లాడగలుగుతున్నాం అంటే మెయిన్ మన హార్ట్ అండి. మన హార్ట్‌కి సంబంధించి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించి, రక్తపోటుని నియంత్రించడంలో ఇది బాగా సహాయపడుతుంది. ఇ అన్ ఇలాగ మనం గనక రోజు గనక లెమన్ గానీ, ఉసిరి గానీ తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతాము. అందుకనేసే అటువంటి ఈ ఆమ్లాన్ని కూడా మన డయాబ్ అనే దాంట్లో ఈ డయాబ్ అనే ప్రొడక్ట్‌లో మన జయసూర్య కంపెనీ వారు ఇంక్లూడ్ చేశారు. అంతే కాకుండా నెక్స్ట్ కాకరకాయ. కాకరకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది. అది చేదుగా ఉన్నప్పటికీ అందులో ఉన్న విటమిన్‌లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అందులో పుష్కలంగా ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఈ షుగర్ ఉన్నవాళ్ళు కాకరకాయ రసం ఉదయాన్నే తీసుకొని తాగుతారు. ఎందుకనంటే అందులో ఉన్న విటమిన్స్, ఖనిజాలు అంత మంచిగా మన బాడీలో ఉన్న చక్కెర స్థాయిల్ని కంట్రోల్ చేస్తాయండి. అందుకనేసి మనం కాకరకాయ కూడా చాలా మంచిది. ఏ విధంగా అంటే కాకరకాయ మనం ఇది ఒక సహజమైన ఇన్సులిన్‌గా పనిచేస్తది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిల్ని కూడా తగ్గించడంలో సహాయపడతది. ఆ! మన రోగనిరోధక శక్తిని పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది ఇందులో కూడా. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలపరిచి, ఇన్ఫెక్షన్‌ల నుండి కాపాడుతుందండి. ఈ కాకరకాయ తీసుకోవడం వల్ల ఏంటంటే, మన రోగనిరోధక వ్యవస్థనే బలపరుస్తుంది. అంతే కాకుండా ఇన్ఫెక్షన్స్ ఈ సీజనల్‌గా వాటర్‌లో ఉన్నా సరే, మన కాళ్ళకి కొంతమందికి ఇన్ఫెక్షన్స్‌గా వస్తా ఉంటాయి. అటువంటి చిన్న చిన్న వాటి నుంచి కూడా మనల్ని కాపాడుతా ఉంటాయండి. అంతే కాకుండా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడడం అంటే ఎందుకని? కాకరకాయలో ఉండే పీచు పదార్థం వల్ల జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అంటే మలబద్ధక సమస్య నుంచి నివారించినట్లే. మన బాడీకిలోని మన జీర్ణక్రియకు కావాల్సిన పీచు పదార్థం, ఫైబర్‌ని మనం ఇచ్చినట్లయితే డైజెషన్ బాగా అవుతుంది. బాగా అయ్యిందంటే మలబద్ధకం అనే సమస్యే లేకుండా ఉంటుంది. అందుకని
అంతేకాకుండా బరువు తగ్గడానికి ఎక్కువగా ఉపయోగపడుతుందండి. ఇందులో కలోరీలు తక్కువగా, క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. త్వరగా కడుపు నిండిన భావం కలుగుతుంది. అందువల్ల మనం ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోనవసరం లేదు. ఎందుకంటే వైట్ రైస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతాయి. అందుకని అది కూడా తక్కువగా తినాలి అని అనిపించేలా చేస్తుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా రక్తం శుద్ధి చేసే దాంట్లో గానీ, మన స్కిన్‌కి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే విషయంలో గానీ, కాకరకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది రక్తంలో ఉండే విష పదార్థాలను అంటే విష పదార్థాలను తొలగించడం అంటే మనం టాక్సిన్స్ కోసం మన జైసూర్యాలో కూడా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలా ఆ ఇన్‌స్టా‌లో కూడా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. టాక్సిన్స్‌ని తొలగించడానికి ఆక్సిజన్ తొలగించడానికి రక్తాన్ని శుద్ధి చేస్తుందండి. దీనివల్ల శుద్ధి చేస్తుందండి. దీనివల్ల మేడం కో-హోస్ట్‌లో ఉన్నవాళ్ళు ఎవరో వాళ్ళని కొంచెం అన్‌మ్యూట్ చేయరా? మన రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ని కూడా తగ్గిస్తుందండి. ఈ కాకరకాయ రసం తీసుకోవడం వల్ల కాలేయం యొక్క పనితీరు మెరుగుపడి, విషతుల్యతలను బయటకు పోయేలా చేస్తది. మన కాలేయం ఆరోగ్యం కాపాడడంలో కూడా కాకరకాయ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన స్కిన్ విషయంలోకొచ్చేసరికి మన స్కిన్‌లో ఉన్న చిన్న చిన్న మొటిమలు, కొంతమందికి ఇన్ఫెక్షన్స్, తామర, అటువంటి దురదలు అటువంటివి కూడా వస్తాయి. అటువంటి చర్మ సమస్యల నుంచి కూడా తగ్గించి, చర్మ సమస్యలనన్నిటిని తగ్గించి కాంతివంతంగా మారడానికి కాకరకాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మెయిన్ ఏంటంటే మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ని కూడా తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గింది అంటే మన గుండె చాలా ఆరోగ్యంగా ఉన్నట్టే. అటువంటి గుండె ఆరోగ్యం కాపాడడానికి కూడా ఇది చాలా బాగా సహాయపడుతుందండి. అందుకని ఈ ఇంగ్రీడియెంట్‌ని కూడా మన టీ డయాబ్‌లోని ఇంక్లూడ్ చేశారండి. నెక్స్ట్ మెంతులు. మెంతులు కూడా ప్రతి ఒక్క వంటగదిలోని వాడే వస్తువే. కానీ దాన్ని మనం ఎక్కువగా తీసుకోమండి. ఈ షుగర్ ఉన్నవాళ్ళు మెంతుల్ని రాత్రి నానబెట్టుకొని ఉదయాన్నే ఆ వాటర్‌ని తీసుకోవడం అటువంటివి చేస్తారు. ఎందుకంటే దాని యొక్క ప్రయోజనాలు అంత మంచిగా ఉన్నాయి మెంతుల్లోని. ఏంటంటే మెంతుల్లో ఉండేదేంటంటే మెయిన్ ఫైబరు మరియు కాంపౌండ్స్. దీనివల్ల ఏంటంటే రక్తంలో ఉన్న చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచడానికి, ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరచడానికి ఇది బాగా సహాయపడుతుందండి. అందుకని కంపల్సరీ మెంతులను కూడా మన ఫుడ్‌లోని ఒక డైట్ చేసుకోవాల్సిందే. అంతేకాకుండా జీర్ణక్రియ మెరుగుపరచడంలో దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మన జీర్ణక్రియ ఆటోమేటిక్‌గా మంచిగా పనిచేస్తుంది. మలబద్ధకం గానీ, గ్యాస్ గానీ, కడుపుబ్బరం కానీ, అజీర్తి సమస్యలు గానీ, ఇటువంటి ఏవి కూడా ఉండకుండా ఉండేలాగా ఇది ఎంతో బాగా సహాయపడుతుందండి. అంతేకాకుండా ఉదయాన్నే పరగడుపున నానబెట్టిన మెంతులు తీసుకోవడం వల్ల, వాటి యొక్క వాటర్‌ని తీసుకోవడం వల్ల ఆకలి అదుపులో ఉంటుందండి. ఆ ఆకలి అదుపులో ఉందంటే బరువు తగ్గడానికి మనకి సహాయపడుతున్నట్టే. ఎందుకంటే మనం ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్లే కార్బోహైడ్రేట్స్ ఎక్కువైనా తక్కువ కూడా కాకూడదు. అలా అని ఎక్కువ కూడా కాకూడదు. అందుకని దానివల్ల ఏంటంటే మనం అధిక బరువనేది పెరగకుండా ఉంటాం. బరువు తగ్గాము అంటే బాడీలో ఉన్న హార్మోన్స్ అవని, కణాలవని, ఈ నర్వ్స్ అవని అన్నీ కూడా పెర్ఫెక్ట్‌గా పనిచేస్తాయి కాబట్టి మనకి ఎటువంటి సమస్యలు ఉండవనుకోండి. కానీ అటువంటివి పెరగకుండా ఉండడానికి మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయండి. అంతేకాకుండా మన గుండె ఆరోగ్యం కోసం చూసుకున్నట్లయితే, బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలోని, మన గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలోని నంబర్ 1గా పనిచేస్తాయండి ఈ మెంతులు. అంతేకాకుండా జుట్టు సంరక్షణకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇదివరకు చూడండి మెంతులు నానపెట్టి పెరుగులో కలుపుకొని తలకు పెట్టుకునేవారు. ఎందుకంటే అలా పట్టించడం వల్ల చుండ్రు సమస్యలు పోతాయి, జుట్టు రాలడం తగ్గుతది, ఒత్తుగా పెరుగుతది. ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఏంటంటే ఎప్పుడో ఒకసారి మాత్రమే చేయగలుగుతాం. రోజు ఎవ్రీడే చేయలేము. అలా అని ఎవ్రీ వీక్ కూడా చేయలేము. ఇటువంటియన్నీ కూడా ఈ ప్రొడక్ట్‌లో ఉండడం వల్ల చాలా మంచి ఉపయోగాలు మనకు కలుగుతాయండి. అంతేకాకుండా బాలింతలు బాలింతలు పాలు పడడానికి కూడా ఈ మెంతులు చాలా బాగా సహాయపడతాయండి. అంటే పాలు ఇగ కొంతమందికి పిల్లలకి పాలు సరిపోవట్లేదు అని అంటా ఉంటారు. అటువంటప్పుడు ఈ మెంతులను కూడా వాళ్ళ ఫుడ్‌లోని ఒక డైట్‌గా తీసుకుంటే కంపల్సరీ ఆ విషయంలో పాలు పడడానికి కూడా బాగా సహాయపడతాయండి. అంటే చర్మ సౌందర్యం కోసం మీకు తెలిసిందే.
మెంతుల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని మెరిసేలా చేసి మొటిమలు, మచ్చలు ఇటువంటివి ఏవి లేకుండా ఉండేలా చేయడంలో ఇవి బాగా ఉపయోగపడతాయి. అందుకనే ఈ మెంతుల్ని కూడా మన డీడయాబ్‌లోని ఒక ఇంగ్రీడియెంట్‌గా మన జయసూర్య కంపెనీ వారు తీసుకురావడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చి మన చర్మంలోని ఉన్న యాంటీ ఫంగల్ గుణాలని తగ్గించడంలోని, మనకి మంచి ఆరోగ్యాన్ని పొందడంలోని వేప అనేది మనందరం రోజు కళ్ళ ముందు చూస్తా ఉంటాము. ఎక్కువగా పల్లెటూరు వాతావరణంలోని ఎక్కువ వేప చెట్లుంటాయి. ఎందుకంటే దాని నుంచి వచ్చే గాలి పీల్చినా సరే మనకి మంచి ఆరోగ్యం వస్తది అని ఒక దృఢమైన నమ్మకం. ఎందుకంటే దాంట్లో ఉన్న యాంటీ ఫంగల్ గుణాలు అటువంటివి, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అటువంటివి. ఇవి ఒక క్రిమిసంహార చిన్న చిన్న క్రిముల నుంచి కూడా కాపాడుతా ఉంటది. దాని యొక్క గాలి వల్ల కూడా. అందుకని వేప అనేది కూడా మన డీడయాబ్‌లోని ఒక ఇంగ్రీడియెంట్ అండి. దానికోసం చెప్పాలంటే చర్మ ఆరోగ్య విషయంలో చాలా బాగా పనిచేస్తుంది. అంటే సోరియాసిస్, ఎలర్జీలు ఇటువంటి అన్నిటి నుంచి కూడా అది ఉపశమనం కలిగేలా చేస్తుంది. అదేవిధంగా నోటి ఆరోగ్యం. ఇదివరకు అంటారా ఈ టూత్ పేస్ట్‌లు, ఈ బ్రష్‌లు ఇవేమీ లేనప్పుడు పూర్వకాలం పెద్దలు వేప పుల్లతోనే బ్రష్ చేసేవారండి. ఎందుకనంటే మన చిగుళ్ళు బలంగా ఉండడానికి దాంట్లో ఉన్న ఆ చేదు దాని యొక్క గుణాలన్నీ వల్ల వాటి వల్ల ఏంటంటే మన చిగుళ్ళు బలపడి నోటి నుంచి ఒక బ్యాడ్ స్మెల్ అనేది కూడా రాకుండా ఈ దంతాలు అవి కూడా వాటి యొక్క పెయిన్స్ కానీ కొంతమందికి చూడండి చిగుళ్ళు వాచినాయని, నొప్పులు ఉన్నాయని, రెడ్ షేడ్ వచ్చినాయని అలా చాలా మంది బాధపడుతూ ఉంటారు. వాటన్నిటి నుంచి కూడా అవి ఏవి సమస్యలు రాకుండా ఉండేలా చేస్తుందండి ఈ వేప అనేది. అంతేకాకుండా ఇందులో ఉన్న యాక్సిడెంట్ల వల్ల వేపలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి వివిధ రకాలైన ఇన్ఫెక్షన్ నుండి రక్షణ కవచంలా ఉపయోగపడుతూ ఉంటుంది మనకు వేప. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యల్లో ఉదయాన్నే పరగడుపున వేపాకులు లేదా వేపరసం తీసుకోవడం వల్ల కడుపులోని ఉండే నులు పురుగుల్ని నశించడంలో, కాలేయం పనితీరుని మెరుగుపరచడంలోనూ ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే కొంతమంది చూడండి చిన్నపిల్లలకి ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి రసం తీస్తారు. అందులో కొన్ని వేప చిగుర్లు కూడా వేసి రసం తీసి పిల్లలకు పట్టిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్ వల్ల కడుపులోని చిన్న చిన్న నులు పురుగులు అనేవి స్టార్ట్ అవుతా ఉంటాయి. అటువంటివన్నీ పోవడానికి మన ఈ వేప చిగుర్లు, ఈ వేప చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగా అంతేకాకుండా జీర్ణక్రియ మెరుగుపరచడంలోని, రక్తం శుద్ధి చేయడంలోని, ఈ వేప శరీరంలోని టాక్సిన్స్‌ని తొలగించి రక్తాన్ని శుద్ధి చేయడంలో బాగా ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా మధుమేహ నియంత్రణకు కూడా బాగా ఏంటంటే వేప రక్తంలో ఉన్న చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మన మనకు డయాబెటీస్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది. ఇటువంటి ఇంగ్రీడియెంట్‌ని కూడా మన డయాబ్‌లో ఉండడం వల్ల మంచి ఆరోగ్యాన్ని అయితే మాత్రం మనం పొందగలుగుతామండి. నెక్స్ట్ వచ్చి నేరేడు. ఈ నేరేడు పండు కోసం అందరికీ తెలిసిన విషయమే. ఈ నేరేడు పండు కోసం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇది సీజనల్‌గా వచ్చే ఫ్రూటు. ఇది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళము కూడా ఆ సీజనల్‌గా వచ్చినప్పుడు కంపల్సరీ తింటా ఉంటామండి. ఎందుకంటే దీనివల్ల ఉన్న బెనిఫిట్స్ మనందరికీ అంత బాగా తెలుసు. ఏంటంటే ఈ నేరేడు పండు తినడం వల్ల మన పొట్టలో ఉన్న సన్నపాటి తల వెంట్రుక ఉన్నా సరే అది శుద్ధి చేసి ఈ మంచి గుణాలు దాంట్లో ఉన్నాయి కాబట్టి కంపల్సరీ అందరూ నేరేడు పండుని తింటా ఉంటారండి. కొంతమంది ఆకులు శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయని వాటి యొక్క కూడా కొన్ని కొన్ని గాయాలకి వాటికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ నేరేడు పండ్లు తీసుకోవడం వల్ల చాలా ఆ విత్తనాల్లో ఉండే జంబోసైన్ అనే కాంపౌండ్ వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంచడానికి, ఇన్సులిన్‌ని ఉత్పత్తి పెంచడానికి కూడా ఉపయోగపడతాయండి. నేరేడు పండే కాకుండా నేరేడు పండులో ఉన్న గింజ కూడా చాలా మంచి ఉపయోగాలనైతే మనకు కలగజేస్తదండి. ఇందులో ఉండే పొటాషియము రక్తపోటుని నియంత్రించి గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది.
అంతేకాకుండా ఈ నేరేడు పండులో ఫైబర్ స్థాయిలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి, మలబద్ధకం గానీ, గ్యాస్ గానీ, కడుపుబ్బరం కానీ ఇటువంటి సమస్యలనేవి ఏమీ లేకుండా పేగుల్ని కూడా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇందాక నేను చెప్పాను కదండీ! మన డైజెషన్ ఫామ్‌లోని ఆ పేగుల్ని శుభ్రపరచడంలో కూడా ఈ నేరేడు పండు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఈ నేరేడు పండులోని విటమిన్ సి మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుండి రక్షణనిస్తుంది. ఆ! అంతేకాకుండా రక్తహీనత నివారణకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఏంటంటే ఇందులో ఉండే ఐరన్ కంటెంటు రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్యను నివారిస్తుంది. ఇందులో ఉన్న ఐరన్ వల్ల చూడండి మన బ్లడ్‌లో ఉన్న హిమోగ్లోబిన్ కూడా తగ్గకుండా ఉండేలాగా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చర్మము మరియు దంత ఆరోగ్యాలకి అంటే మన యొక్క పళ్ళ యొక్క ఆరోగ్యానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి. నేరేడులో ఉండే ఆస్ట్రిజన్ గుణాలు రక్తాన్ని శుభ్రపరిచి మొటిమలను తగ్గిస్తాయి. అలాగే చిగుళ్ళ రక్తస్రావాన్ని అరికట్టడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అందువల్ల ఇటువంటి ఇంగ్రీడియెంట్‌ని కూడా మన డీడయాబ్‌లోని ఇంక్లూడ్ అయింది కాబట్టి మంచి ఆరోగ్యాన్నయితే మాత్రం మనం పొందుతామండి. నెక్స్ట్ వచ్చి తిప్పతీగ. తిప్పతీగ కోసం మన ఔషధ గుణ దీనికోసం ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇది ఎప్పుడైతే మనందరికీ పరిచయం అయిందంటే కోవిడ్‌లోనండి. కోవిడ్‌లోని అప్పటి వరకు ఎవరికీ ఎక్కడో పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే తెలుసు గానీ, ఈ తిప్పతీగ కోసం చాలా మందికి తెలిసింది అంటే కోవిడ్‌లోనే తెలిసిందండి. దాని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అన్నది. ఎందుకంటే అది ఒక అమృతం అని చెప్పొచ్చు. అమృతం లాంటి ఒక ఇంగ్రీడియెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దాన్ని గనక క్రమం తప్పకుండా గనక మనం ఉపయోగించినట్లయితే మన ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు మనం ఇచ్చిన వాళ్ళం అవుతామండి. ఏంటంటే రోగనిరోధక శక్తిని పెరుగుదలకి ఈ తిప్పతీగలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇవి శరీరంలోని టాక్సిన్స్‌ని తొలగించి రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా జ్వరాల నుంచి గానీ, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ నుంచి గానీ ఉపశమనం పొందాలంటే తిప్పతీగ కంపల్సరీ అండి. ఎందుకంటే మనం డెంగ్యూ గానీ, మలేరియా కానీ అటువంటి దీర్ఘకాలిక జ్వరాలున్నప్పుడు దాని యొక్క కషాయం తిప్పతీగ యొక్క కషాయం తాగడం వల్ల ప్లేట్లెట్స్ సంఖ్య కూడా పెరిగి జ్వరం చాలా త్వరగా తగ్గుతుంది. అందుకే కూడా చూడండి మనకి కోవిడ్‌లోని చాలా వరకు అందరూ కూడా ఈ తిప్పతీగను వాడారు. ఎందుకంటే దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అంత మంచిగా ఉపయోగపడతాయి కాబట్టి. అంతేకాకుండా జీర్ణక్రియ విషయంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అజీర్తిని తొలగిస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. హ్మ్. గ్యాస్ సమస్యలను తగ్గించి, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యపడేలా మన డైజెస్టివ్ ఫార్మ్ ఇంప్రూవ్ పొందేలాగా చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీనివల్ల ఏంటంటే, ఈ మన రక్తంలో ఉన్న గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంచడానికి తిప్పతీగ చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా మానసిక ఒత్తిడిని కూడా తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుందండోయ్! ఎందుకంటే మెదడులో ఉన్న నరాలని కూడా ప్రశాంతపరచగలిగే లక్షణం ఈ తిప్పతీగకుందండి. ఎందుకంటే ఒత్తిళ్ళు గానీ, ఆందోళన గానీ, మరి ఒక రకమైన డిప్రెషన్స్ కానీ, ఇవన్నీ తగ్గించడంలో ఈ తిప్పతీగ చాలా బాగా సహాయపడుతుందండి. అంతేకాకుండా మన యొక్క కాళ్ళు నొప్పులు, కీళ్ళు జాయింట్స్ పెయిన్స్ ఇటువంటి వాటికి కూడా తిప్పతీగ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఏ ఇందులో ఉన్న యాంటీ ఇంప్లిమెంటరీ గుణాలు కీళ్ళ నొప్పుల నుంచి, ఆర్థరైటిస్ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగేలాగా తిప్పతీగ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చర్మ మరియు శ్వాసకోశ ఆరోగ్యం అంటే మనకి దగ్గు, జలుబు, ఉబ్బసం, ఆవేశం ఇటువంటివి ఏవి కూడా లేకుండా ఉండేలాగా చేస్తుంది. ఈ రక్తాన్ని శుద్ధి చేసి చర్మాన్ని మరింత షైన్‌గా అంటే మరింత కాంతివంతంగా కనిపించడానికి కూడా ఈ తిప్పతీగ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇటువంటి మంచి మంచి ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మన డి డయాబ్‌లో ఉండడం వల్ల నిజంగా మన బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు, మన బాడీకి కావాల్సిన ఇంప్లిమెంటరీ గుణాలు అన్నీ కూడా ప్రతి ఒక్క ఇంగ్రీడియెంట్‌లోనే ఉన్నాయండి. అందుకని ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కలిపి ఉన్న మన ఈ డీడయాబ్ అనేది మనం గనక తీసుకున్నట్లయితే చాలా వరకు మన ఆరోగ్యానికి 99% మన షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి కావాల్సిన ఇప్పుడు అందరం కూడా మెడిసిన్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. షుగర్ అంటే
కంపల్సరీ మార్నింగ్ టాబ్లెట్, ఈవినింగ్ టాబ్లెట్. అంతకు మించి ఎక్కువగా ఉంది అంటే బాడీకి ఇన్సులిన్ ఇచ్చుకోవడం. ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. వాటితో మనం తీసుకున్న మెడిసిన్‌తో పాటు గనక మనం మన యొక్క ఈ జయసూర్య ప్రొడక్ట్ అయిన డయాబ్ అనే ప్రొడక్ట్‌ని గనక మనం తీసుకున్నట్లయితే అండి, వీటన్నిటి నుంచి కూడా క్రమేపీ చిన్నగా ఇప్పుడు 2 పూట్ల ఇన్సులిన్ ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఇన్సులిన్ తగ్గి ఒక 2 టాబ్లెట్‌లకి. నెక్స్ట్ అదే విధంగా 2 పూట్ల టాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళు ఒక పూటకి రావడానికి ఇది చాలా బాగా సహాయపడుతుందండి. ఏంటంటే ఇప్పుడు మీ అందరికీ నేను తెలియజేశాను. ప్రతి ఒక్క ఇంగ్రీడియెంట్ కూడా మనకు తెలిసినయి, మన గుమ్మంలో ఉన్నయి, మన ఇంట్లో ఉన్నవే. కానీ వీటిని మనం క్రమేపీ తీసుకోలేము. అవి తీసుకోవడం వల్ల ఉపయోగాలు కూడా నేనిప్పుడు మీకు అందరికీ చెప్పాను. వాటి వల్ల ఎటువంటి ఈ మంచి ఉపయోగాలు కలుగుతాయి. ఒక వేప గాని, మెంతులు గాని, హ్మ్, లెమన్ గాని, సి విటమిన్ పొందే మన ఆమ్లా గాని, ఇవన్నీ కూడా మన ఆరోగ్యంలో, మన బాడీలో ఉన్న రక్తంలో ఉన్న చక్కెర స్థాయిల్ని, హార్మోన్స్‌ని అన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి, ఇటువంటి ఫుడ్‌ని మనం డైలీ మన ఫుడ్ డైట్‌లో తీసుకోలేం కాబట్టి, మన జయసూర్య ప్రొడక్ట్‌ని గనక మన రోజు తీసుకునే ఫుడ్‌తో పాటు ఇది కూడా ఒక 10 ఎంఎల్ గనక మనం ఉదయాన్నే తీసుకోగలిగినట్లయితే టిఫిన్ చేసిన తర్వాత, మన ఆరోగ్యం చాలా 99% మనం ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళమే అవుతామండి. ఎందుకంటే ఇందులో ఎటువంటి కెమికలు లేదు. మెయిన్ వీటి నుంచి వచ్చే ఫార్ములా ఏంటంటే, మన న్యూట్రిసెట్రికల్ ప్రొడక్ట్ కాబట్టి, దీనివల్ల మనం ఇందులో ఎటువంటి కెమికల్స్ కలవు. ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకు ఉండవు కాబట్టి, మన ఫుడ్‌లో కంపల్సరీ డీ డయాబ్ అనేదాన్ని ఒక క్రమంలో మనం తీసుకున్నట్లయితే, ఎటువంటి బీపీ, షుగరు ఇటువంటివి ఏవున్నా సరే వాటన్నిటిని కంట్రోల్ చేసుకోగలగడానికి మనం చాలా మంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి నిర్ణయం తీసుకున్న వాళ్ళమే అవుతాము. అటువంటి డయాబ్‌ని తీసుకొచ్చిన మన జయసూర్య కంపెనీకి నిజంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఇన్ని రకాలైన ప్రొడక్ట్స్‌ని మన జయసూర్య వారు తీసుకొచ్చి, మనందరికీ మనమే కాదు, మనం కూడా ఇతరులకి ఇవ్వడం వల్ల వాళ్ళందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాం. ఈ కాలంలో అందరూ కూడా మనీ, 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 మనీ అని ఈ జాబ్ చేయాలి, ఆ జాబ్ చేయాలి అనుకునే ఆ ఒత్తిడిలోనే ఉంటున్నాం కానీ, మన ఆరోగ్యం కోసం ఆలోచన చెయ్యడానికి కూడా మనం ఒక టైంని కేటాయించుకోలేకపోతున్నాం. అటువంటి సమయంలో మనం తీసుకుంటూ మన ఎదుటి వాళ్ళకి కూడా మనం ఈ ప్రొడక్ట్స్ ఇవ్వడం వల్ల, వాళ్ళు ఎంత స్ట్రెస్‌లో ఉన్నా అటువంటి స్ట్రెస్‌నన్నిటిని కూడా తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి మన జయసూర్య ప్రొడక్ట్స్. ఆ విషయంలో అయితే మాత్రం 100% నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా జయసూర్య ప్రొడక్ట్ యూజ్ చేసి, ఎదుటి వాళ్ళకి ఇచ్చి కూడా మంచి ఆరోగ్యాన్ని మనం పొందుతూ, ఎదుటి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో మనం ముందుండి అందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇటువంటి మంచి ప్రొడక్ట్ తీసుకొచ్చినందుకు జయసూర్య కంపెనీ వారికి చాలా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆదాయం ఎంత సంపాదించుకున్నా మనకి ఒకటే. దానికి తగ్గ ఆరోగ్యం ఉంటేనే మనం సంపాదించుకున్న ఆదాయాన్ని మనం పొందగలుగుతాం. అటువంటి మంచి ఆరోగ్యాన్ని అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ, ఈ ప్రొడక్ట్ తీసుకొచ్చిన వాళ్ళకి, ఈ ప్రొడక్ట్‌ని మనందరూ జనాల్లోకి ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాలని కోరుకుంటూ, నేను ఈరోజు ఈ జూమ్ సెషన్‌ని అయితే మాత్రం ముగిస్తున్నానండి. డయాబ్ అనే కాదు, మన జయసూర్య ప్రొడక్ట్‌లో ఉన్న ప్రతి ఒక్క ప్రొడక్ట్‌ని కూడా మన వాళ్ళందరికీ కూడా ఇచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగే వాళ్ళుగా ఉందామనేసి నేను చెప్తున్నాను. ఈ జూమ్‌ని ముగించే ముందు ఒక చిన్న స్టోరీ, చాలా చిన్న స్టోరీ అండి. ఇది కూడా నేను మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మనం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళాలి అన్న విషయంలో నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఆ! అందులో ఫస్టు ఒక చిన్న విత్తనం అండి. ఆ చిన్న విత్తనం మనమే అవ్వచ్చు. ఒక చిన్న విత్తనం నేలలో పడింది. దాని చుట్టూ చీకటి, మట్టి, ఎటువంటి సౌకర్యము లేదు. కానీ ఆ విత్తనానికి ఎదగాలి అనే ఒక నిర్ణయం మాత్రం గట్టిగా, దృఢంగా ఉందండి. రోజులు గడిచాయి. వర్షం వచ్చింది, ఎండొచ్చింది, ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. అయినా అది ఆగలేదు. ప్రతిరోజు కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా పైకి ఎదిగింది. అలా కొన్ని రోజులకి అది ఒక చిన్న మొక్కగా మారింది. మరి కొంతకాలానికి ఒక పెద్ద చెట్టై అందరికీ నీడనిస్తూ, ఎన్నో పక్షులకి ఆహారాలనిస్తూ, అది ఒక మంచి స్థాయిలో ఎదిగి ఉన్నదండి. అలాగే మన జీవితంలో కూడా అంతేనండి.
ఈరోజు మనం ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు. మన లక్ష్యం ఏమిటి అన్న దాని మీద మాత్రమే మన అడుగులు వేయాలండి. ఆ అడుగులు వేసుకుంటూ మనం ముందుకు వెళ్దాము. కష్టం వచ్చినా ఆగొద్దు. ఫలితం ఆలస్యమైన ప్రయత్నాలు ఆపకండి. చిన్న అడుగులే ఒకరోజు పెద్ద విజయంగా మారతాయి. అంటే ఇప్పుడు మనం జయసూర్య కంపెనీలోని ఒక చిన్న విత్తనంగా మాత్రం మనం మొలకెత్తుతున్నామండి. మన యొక్క కాన్సంట్రేషను, మన యొక్క స్థాయి, మన యొక్క వర్క్‌ని, మన డెడికేషన్‌ని గనక ఇందులో పెడితే అది మొక్కై, ఒక పెద్ద వృక్షమై, ఎంతో మందికి సహాయం చేయగలిగే స్థాయికి మనం కూడా ఎదుగుతామనేసి నేను ఈ చిన్న స్టోరీ తీసుకున్నాను. నేను ఈరోజు చేసిన జూమ్ సెషన్‌లో కానీ, ఇప్పుడు నేను చెప్పిన స్టోరీలో గానీ, ఎటువంటిది ఏ చిన్న లోపాలున్నా, తప్పులు ఉన్నా సవరించమని, ఏమీ అనుకోకుండా నన్ను క్షమించమని నేను కోరుకుంటూ ఈరోజు ఈ జూమ్ సెషన్‌ని క్లోజ్ చేస్తున్నాను. ఇటువంటి గొప్ప అవకాశం నాకిచ్చిన మన జయసూర్య కంపెనీ యాజమాన్యం అయినటువంటి సీఎండీ భీమరాజ్ సార్‌కి, అంతయ్య సార్‌కి, రవి సార్‌కి నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఈరోజు జూమ్ సెషన్‌నయితే ముగిస్తున్నాను. థాంక్ యూ అండి. థాంక్ యూ ఆల్ యువర్